హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ప్రజెంట్ జనరేషన్లో చాలామంది అమ్మాయిలైనా అబ్బాయిలైనా పింపుల్స్ వల్ల చాలా బాధపడుతున్నారు. ఫేస్ మీద పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి, ఆ మార్క్స్ అవుతూ ఉంటాయి డార్క్గా, అవి పోయేలోపు మళ్ళీ కొత్త స్టార్ట్ అయిపోతాయి. సో ఎందుకంటారు సార్ ఇది అసలు? సో మొన్ననే ఒక పెళ్ళి అటెండ్ అయ్యానండి భువనేశ్వర్లో. మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంటే అక్కడికి అంటే వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు మా రిలేటివ్. వాళ్ళ కొలీగ్స్ అందరు వచ్చారనమాట. చాలామంది ఏం చేశారంటే ఆ చిన్న ఒకటి మన స్కిన్ కలర్లోనే ఒక చిన్న స్టిక్కర్ లాగా వస్తుంది. అవునవును. ఆ మొత్తం మొహం అంతా పెట్టుకొని మగవాళ్ళు అదే పెట్టుకొని వచ్చారు, ఆడవాళ్ళు అదే పెట్టుకొని వచ్చారు. ఏంది అని చూస్తే పింపుల్ కనపడకుండా అంట. సో అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న పింపుల్ ఉన్నా కూడా మనకు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ ఎక్కువ అయ్యేటప్పటికి ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని చూస్తున్నారు. సో అది తప్పు కాదు, చాలా మంచిదే అనమాట. ఫస్ట్ వీళ్ళందరి కోసం ఫస్ట్ పింపుల్ ఎందుకు వస్తుంది అని తెలుసుకుంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది నేను చెప్పనవసరం, వాళ్ళకే తెలిసిపోతుంది. సో అసలు పింపుల్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది అంటే మనకు స్కిన్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఉంటుంది, వెంట్రుకలు ఉంటాయి స్కిన్ పైన, రైట్? ఆ వెంట్రుకలు ఏంటి, ఏదైనా చలికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు ఇట్లా లేస్తాయి పైకి. ఎందుకు లేస్తాయంటే వెంట్రుకకి అతుక్కొని ఒక చిన్న మజిల్ ఉంటుందన్నమాట. ఆ మజిల్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల చలికి ఇది పైకి లేస్తాయి. అట్లనే స్కిన్లో మనకు చెమట గ్రంథులు ఉంటాయి, అంటే స్వెట్ గ్లాండ్స్ అంటాం అనమాట. మనకు బాగా వేడైపోయింది అనుకోండి చుట్టుపక్కల, సో మన బాడీని కూల్ కావడానికి దాంట్లోంచి స్వెట్ బయటకు వచ్చి అది ఎవాపరేట్ అయినప్పుడు మన బాడీ కూల్ అవుతుంది. అట్లనే దీంట్లో ఇంకో గ్లాండ్ ఉంటుందన్నమాట, ఇంపార్టెంట్ గ్లాండ్. దాన్ని ఏమంటామంటే సబేషియస్ గ్లాండ్ అంటాం అనమాట. ఈ సబేషియస్ గ్లాండ్ అనేది స్కిన్ లోపల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిన్ సర్ఫేస్ అనుకోండి, ఇక్కడ గ్లాండ్ ఉంటుంది. ఇక్కడ గ్లాండ్ నుంచి ఒక చిన్న పైప్ వచ్చి స్కిన్ పైన ఓపెన్ అవుతుంది అనమాట. బేసిక్గా ఒక ద్రాక్ష బంచ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది గ్లాండ్. అది ఈ గ్లాండ్ పని ఏంటి అంటే సీబమ్ సెక్రేట్ చేయడం. సీబమ్ సెక్రేట్ చేయడం అంటే కొంతమందికి స్కిన్ ఆయిలీగా ఉంటుంది చూసారా, ఈ స్కిన్ యొక్క ఆయిల్ని సెక్రేట్ చేయడమే దీని పని అనమాట. దాన్ని సీబమ్ అంటారు. కొంతమందికి ఎక్కువ సెక్రేట్ అవుతుంది, వాళ్ళది ఆయిలీ స్కిన్ అంటాం అనమాట. కొంతమందికి తక్కువ సెక్రేట్ అవుతుంది, దాన్ని డ్రై స్కిన్ అంటాం అనమాట. బేసిక్గా ఏంటంటే ఈ సబేషియస్ గ్లాండ్ అని ఏదైతే ఉందో అది చిన్న ద్రాక్ష బంచ్ లాగా ఉంటుంది, చిన్న పైప్ వస్తుంది అనమాట. చిన్న పైప్ వచ్చి స్కిన్ పైన ఓపెన్ అవుతుంది. ఈ సబేషియస్ గ్లాండ్ యొక్క పని ఏంటంటే ఒక ఆయిల్ కోట్ని మనకు ప్రొడ్యూస్ చేయడం. ఎందుకు ఇది యూజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన స్కిన్లోకి ఎంటర్ కాకుండా అది కాపాడుతూ ఉంటుంది అనమాట. యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. స్కిన్ డ్యామేజ్ కాకుండా స్కిన్ స్మూత్గా ఉండడానికి అది పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే వాటర్ రెసిస్టెంట్, మనకు బయట నుంచి వాటర్ పడితే మన బాడీ లోపలికి వెళ్ళిపోకుండా అది ఒక లేయర్ లాగా కాపాడుతుంటుంది అనమాట. అంత ఇంపార్టెన్స్ ఉంది మనకు ఈ సబేషియస్ గ్లాండ్. ఈ సబేషియస్ గ్లాండ్ ఏంటంటే ఈ చిన్న పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ కనుక మూసుకొని పోయింది అనుకోండి, రైట్? కింది నుంచి సీబం వస్తూ ఉంది, పైన మూసుకొని పోయింది, అదంతా అక్కడ అక్యూములేట్ అయిపోయింది. అంతా అక్కడ అక్యూములేట్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్ట్ అవ్వడమే మనము పింపుల్ అంటాం అన్నమాట. ఎందుకు వస్తుంది అని అంటే ఇది మూసేయడం వల్ల. ఎలా మూసేస్తున్నారు? పౌడర్లు పూస్తున్నారు, రైట్? పౌడర్ పూస్తే అంటే చిన్న ఓపెనింగ్ ఉంటుంది, దాని లోపలికి పౌడర్ వెళ్ళిపోయి క్లోజ్ అయిపోతుంది, రైట్? మేకప్ వేస్తున్నారు, ఫస్ట్ కోటింగ్ అంట, సెకండ్ కోటింగ్ అంట, అవి ఏవేవో పేర్లు ఉంటాయి, బేస్ అంటారు, అవి ఏవేవో ఉంటాయి. ఇవంతా వేసినప్పుడు ఏంటంటే లోపల సీబమ్ అనేది అలానే ఉంటుంది, ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, బయటికి రావట్లేదు. లోపలంతా అది అక్యుములేట్ అయిపోయి అది ఇన్ఫెక్ట్ అవ్వడాన్నే మనము పింపుల్ అంటారనమాట. ఇప్పుడు సింపుల్, దానికి రెమెడీ ఏంటి? ఏది పడితే అది మొహానికి పూయకుండా మొహాన్ని న్యాచురల్గా వదిలేస్తే పింపుల్స్ అనేవి ఉండవు, సింపుల్. అయినా కూడా కొంతమందికి ఏమవుతుందంటే తగ్గదు. ఈ సింపుల్ టెక్నిక్ చేసి చూడండి, ఇది కూడా తగ్గకపోతే ఏంటంటే దెన్ హోమియోపతి మెడిసిన్ వాడితే మనకు క్లియర్గా అయిపోతుంది. ఎటువంటి పింపుల్స్ అయినా, పెద్ద పింపుల్స్, అసలు కొంతమందికి మొహమంతా పింపుల్స్ ఉంటాయి, అటువంటి వాళ్ళు కూడా హోమియోపతి మెడిసిన్ వాడితే చాలా క్లియర్గా తగ్గిపోతుంది. మెడిసిన్స్ వాడచ్చు అంటారా సార్ దీన్ని? యా, డెఫినెట్గా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. హోమియోపతిలో మెడిసిన్ స్పెషాలిటీ ఏంటంటే జీరో సైడ్ ఎఫెక్ట్స్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మీ పింపుల్స్ని కంప్లీట్గా రివర్స్ చేసుకోవడం. ముందు ఎలా ఉందో మీ ఫేసు అలానే తీసుకొని వెళ్ళడం, తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ రాకుండా ప్రివెన్షన్ కూడా
హోమియోపతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ చాలా క్విక్గా పనిచేస్తాయి. మీరు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తీసుకోండి, అలోపతి తీసుకోండి, యునాని, సిద్ధ, వీటన్నిటికంటే బెటర్ హోమియోపతి పింపుల్స్లో బాగా పనిచేస్తుంది. జీరో సైడ్ ఎఫెక్ట్స్తో పింపుల్స్ క్లియర్గా చేసుకోవచ్చు అనమాట హోమియోపతి. సార్ చాలా వరకు ఇప్పుడు మార్కెట్లో కొన్ని క్లినిక్స్ వచ్చాయి, ఫేస్కి హైడ్రా ఫేషియల్స్ అని, ఇవని అవని, పర్మనెంట్ మేకప్ అని. సో ఇవన్నీ చేసుకోవచ్చు అంటారా సార్? అసలు మన బాడీకి ఓకే అంటారా అసలు? నేను రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటానండి. ఆల్మోస్ట్ నేను చేసే యాంకర్స్ అందరూ మొత్తం మేకప్తో వస్తారు. మొత్తం అంటే వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు మేకప్తోనే వస్తారనమాట. నేను వాళ్ళని అడుగుతాను, ఎందుకు మేకప్ గురించి మీకు తెలుసు కదా, అన్ని కెమికల్స్ ఉంటాయి కదా, అది మంచిది కాదు కదా అంటే, సార్ మాకు అన్నీ తెలుసు సార్, మాకు వచ్చే డర్మటాలజిస్టులు కూడా మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం, వాళ్ళు కూడా వాడొద్దని చెప్తారు, కానీ ఏం చేస్తాం సార్, తప్పదు. సో గ్లామర్గా కనపడాలంటే మేము వాడాల్సిందే. మొన్న ఒక యాంకర్ని చూశాను అనమాట. యాంకరింగ్ చేసింది నాతో, మాట్లాడాను ఒక 1 hour యాంకరింగ్ చేసింది. కిందికి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కిందికి వెళ్ళాను. ఎవరితో మాట్లాడుతుంటే ఒక 5-10 minutes లేట్ అయిపోయింది. ఈమె మొత్తము పక్కనే ఇంకొక ఆమె నిలబడి ఉంది, గుర్తుపట్టలేకపోయినా నేను. ఆఫ్టర్ మేకప్ ఆమె పక్కనున్న ఆమె ఎలా ఉందంటే మొహం అంతా బ్లాక్గా అయిపోయి, మొహం అంతా మనము ఎగ్జీమా అంటాం చూసారా, ఫేస్ అంతా ఎగ్జీమా. అసలు ఆమెను గుర్తుపట్టలేదు. ఆమె చూసి నవ్వుతుంది నన్ను, నేను గుర్తుపట్టలేదు, ఎవరో అనుకొని వెళ్ళిపోయినా. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చిన తర్వాత చెప్తుంది, సార్ కింద నేనే ఉండింది. అంటే వీళ్ళు మేకప్ వేసుకునే దానివల్ల అంత డ్యామేజ్ అవుతుంది స్కిన్, అయినా కూడా వేసుకుంటున్నారు. ఆమె ఫేమస్ యాంకరే, అందరికీ తెలిసిన యాంకరే. ఆమె స్క్రీన్ ముందు వేరే, బయట వేరే. బయట ఎలా ఉంటుందంటే మొత్తం సీనియర్ యాంకరే తను, మేబీ 50 years ఉండొచ్చు తనకు, మొత్తం బ్లాక్గా అయిపోయి బయట గుర్తుపట్టలేం. సో ఎందుకంటే వాళ్ళు అలా చేస్తున్నారు. ఎప్పుడే కానీ ఉమెన్ని మేకప్లు వేసుకోండి, కెమికల్స్ మీ మొహాన పూసుకోండి అని ఎవ్వరూ ఎంకరేజ్ చేయకూడదు. అది ఎటువంటి పరిస్థితిలో మంచిది కాదు. న్యాచురల్గా మీకు దేవుడు ఇచ్చాడా బ్యూటీ, గుడ్. లేకపోతే మీరు మంచి అలవాట్ల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మంచి తిండి తినండి, బాగా నిద్రపోండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి, లైఫ్లో స్ట్రెస్కి తక్కువగా ఉండండి, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ ఏమన్నా ఉంటే మానేయండి. దీనివల్ల డెఫినెట్గా గ్లామర్ పెరుగుతుంది, రైట్? ఇటువంటివి ఎంకరేజ్ చేయాలి తప్పితే ఆర్టిఫిషియల్గా కెమికల్స్ వాడడము, ఆర్టిఫిషియల్గా మెడిసిన్స్ వాడడము, ఇవన్నీ ఎప్పుడే కానీ విమెన్ ఎంకరేజ్ చేయకూడదు. దీనివల్ల వేసే మేకప్స్ వల్ల రాని ప్రాబ్లం అంటూ లేదు. డైరెక్ట్గా ఈ కెమికల్స్ అన్నీ ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అంటారు కదా? డెఫినెట్గా అవుతుంది. సో ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు. నేనైతే ఎప్పుడు ఎవరిని మేకప్ వేసుకో అనే ఎంకరేజ్ చేయను అనమాట. సరే, ఓవరాల్గా మరి న్యాచురోపతి కాకుండా హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయంటారా పింపుల్స్ తగ్గడానికి, కొంచెం గ్లో అవ్వడానికి అలా? మనం లైఫ్లో ఏదన్నా హెల్తీగా ఉండాలన్నా, గ్లామర్గా కనపడాలంటే 5 ఉంటాయి. మంచి డైట్ పాటించాలి, రైట్? మంచిగా నిద్రపోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, లైఫ్లో స్ట్రెస్ ఉంటే తీసేయాలి. దాంతోపాటు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, పాన్ వీడియోలు చూడడం కానీ, వీడియో గేమ్లు ఆడడం కానీ, రీల్స్ చూడడం కానీ, కంటిన్యూస్గా ఏవైతే అడిక్షన్స్ ఉంటాయో అడిక్షన్స్ నుంచి బయటికి రావడం అనేది లైఫ్లో ఫస్ట్. ఇది ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. సో మనకు కొల్లాజన్ అనే ఒక సప్లిమెంట్ వస్తుంది, రైట్? కొల్లాజన్ పౌడర్ మనం రెగ్యులర్గా వాడితే ఫస్ట్ 1 spoon పర్ డేతో స్టార్ట్ చేయాలి, తర్వాత 2 spoons వరకు వెళ్ళచ్చు. రోజు తాగితే ఏంటంటే చాలా వరకు మనకు కొల్లాజన్ అనేది రీప్లేస్ అయ్యి స్కిన్ అంతా ఎలాస్టిక్గా వచ్చి, అంటే చిన్నపిల్లల స్కిన్ ఎలా ఉందో నార్మల్గా అలానే తయారవుతుంది అనమాట. ఈ కొల్లాజన్ అనేది రెగ్యులర్గా వాడచ్చు. దాంతోపాటు రెటినాల్ సీరం దొరుకుతుంది మనకు. ఈ రెటినాల్ అనేది ఏంటంటే ప్లంప్నెస్ పెంచుతుంది. చిన్నపిల్లలు బుగ్గలు పట్టుకొని చూడండి, బాగా ప్లంప్గా ఉంటాయి. అదే ఏజ్ అయిపోయిన వాళ్ళది ఏంటంటే అంత పల్చగా అయిపోతాయి అన్నమాట. దాన్ని ప్లంప్నెస్ అంటారనమాట. మనం రెటినాల్ కన్నా వాడితే ఆ ప్లంప్నెస్ పెరుగుతుంది, మడతలు పోతాయి. ఈ రెటినాల్ అనేది ఎక్స్టర్నల్ అప్లికేషన్గా వాడాలన్నమాట. ఎలా వాడాలి అంటే 1 month రెటినాల్ వాడండి, 1 month స్టాప్ చేయండి, మళ్ళీ 1 month వాడండి, 1 month స్టాప్ చేయండి. మనకు అమెజాన్లో దొరుకుతున్నాయి రెటినాల్ 0.5%, 1% రెటినాల్. సో 0.5% రెటినాల్తో స్టార్ట్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ డే 1% రెటినాల్ వాడచ్చు. బట్ 1 month రెటినాల్ వాడితే నెక్స్ట్ మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ మంత్ వాడాలి. లేకపోతే 2 months కంటిన్యూస్గా వాడి 2 months గ్యాప్ ఇవ్వడం అన్నా చేయొచ్చు అనమాట. సో ఈ 2 మంచి సప్లిమెంట్స్. సో దీంతోపాటు మీకు ఇంకేమైనా డెఫిషియన్సీస్ ఉన్నా, ఎక్కువ ఎండలోనే తిరగట్లేదు, విటమిన్ B12
విటమిన్ D3K2 వాడండి. సో ఎక్కువ ఆకుకూరలు కాయగూరలు తినలేకపోతే సి విటమిన్ వాడండి. అట్లా సింపుల్గా తప్పితే మనము దీనికంటూ స్పెషల్గా చేయాలంటే ఆ 5 ఎలిమెంట్స్ బాగా నిద్రపోవడం, ఎక్సర్సైజ్ చేయడం, మంచి తిండి తినడం, లైఫ్లో స్ట్రెస్ లేకుండా ఉండడం, ఆల్కహాల్ అలవాట్లు దూరంగా ఉండడం వల్ల డెఫినెట్గా మీరు 20 years యంగ్ అయితే అవుతారు ఎవరన్నా కూడా. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.